సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధి ఉస్మానగర్ సర్వే నంబర్ 25లోని చెరువు వరద కట్ట కాలువపై అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. కాలువను కబ్జా చేసి అక్రమంగా ముప్పా కంపెనీ గోడను నిర్మించడంతో స్థానిక తెల్లాపూర్ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక స్థానికులు ఫిర్యాదులతో ఉమేశ్వర్ తెల్లాపూర్ నీటి సంఘం మాజీ అధ్యక్షుడు వడ్డే నరసింహులు ఇరిగేషన్ రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంపై బాధితులు కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ వడ్డే నరసింహులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అక్రమ కట్టడాలు కబ్జాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఉమేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఉస్మానగర్ గ్రామంలో సర్వే నంబర్ 25లో మరి అక్కడ తాతల ముత్తాతల నుంచి కూడా నిజాం గవర్నమెంట్ నుంచి ఉన్న వరద కాలువ, మరి ఒక వరద కాలువ చుట్టుపక్కల ఉన్న క్యాచ్మెంట్ ఏరియా చాలా పెద్దది. ఆ క్యాచ్మెంట్ ఏరియాలో కూర్చిన వర్షపు నీరు అంతా ఒక్క దగ్గర చేరి ఆ వరద కాలువ ద్వారా మరి చెలుకుంటూ పోతేనే అక్కడ చెలుకుంట నింతది. అలాంటి వరద కారణీయాల మరి ఒకప్పుడు మా తాతలు కానీ ముత్తాతలు కానీ ఉన్న పెద్ద మనుషులు కానీ 100 సంవత్సరాల నుంచి కూడా మరి ఆ కాలువ ఇరుపక్కల ఉన్న రైతులు ఎప్పుడు కూడా కాలువ జోలికోలే, ఆ కాలువను ముట్టుకోలే. ఎందుకంటే ఆ వరద కాలువ అనేది అలా నీరుంటుండే, ఎండాకాలం కూడా పశువులు తాగుతుండే. అలాంటి మంచి కాలువ మరి వల్ల ఈ పెద్ద పెద్ద బిల్డర్